లవ్ 15. $15 all. అంత ప్రాక్టీస్ చేసినప్పుడు ఇట్లా ఆడకుండా మీరే $30 all. ఫస్ట్ సర్వ్ అయింది, సెకండ్ సర్వ్ మెల్లగా చేయండి మాస్టరు. ఇవాళ గేమ్ కొంచెం బాగుండింది, తర్వాత అంతా అవుట్లే. ఇదిగో మారాలి కాదు 30 all కాదు, 30-15. ఇది ఫిఫ్త్ సర్వ్. మారాలి. మీకు ఒక పాయింట్ ఏది వచ్చింది, మీరు ఒక బాల్ వెనక్కి పడింది ఒకటే, నేను ఒకటి కొట్టినాను ఒకటే, 2 మావి, మీది ఒకటే. ఇది ఫోర్త్ సర్వ్, 30-15. ఇది ఆవేశపడ్డాను మాస్టర్, ఎలాగో ఒకటి తగిలేసింది, ఇది కూడా తగిలేస్తుంది అనుకో. ఇప్పుడు 30 all. కరెక్ట్గా వచ్చింటే తగిలి ఉంటుందేమో, అది ఏం చేయలేను మాస్టర్ దీనికి. కానండి టేకెన్. వచ్చింది సూపర్. గేమ్ 30 all నుంచి 30 వరుసగా 3 వచ్చే వాళ్ళకి. ఎవరి సర్వ్ మీద? ఓకే సర్లేండి, ఈ 2 కొట్టాలి మనం. హరి గారు మంచి కిక్స్లో ఉన్నారు. వదిలే. సంతోష్ గంగలో కలిపి లవ్ 15 కానీ మాస్టర్ ట్రై చేసి గట్టిగా కొట్టాలని, కానీ కుదరలేదు. టేకన్ మీరే. సారీ మాస్టర్, యాంగిల్ కరెక్టే కాదు, ఇది బ్యాక్ హ్యాండ్ ఆడాలి స్టార్ట్, దాన్ని 4 హ్యాండ్ ట్రై చేసి చాలా పెంట చేసి. 30 కదా మిత్రమా, కానీ మాస్టర్ కమాన్ మిత్రమా. $30-15. బాగా ఆడుతున్నాడు. ముందుకు వచ్చి హరి గారు చూస్తున్నా అన్నీ చూస్తున్నాను. హరి గారు టేకన్ మీరే. అటే ఉండండి. వాట్ ఏ గ్యాప్. ఏం అనిపిలే, ఎక్కడ అనిపిలే. గ్యాప్ చూశాడు, 40-30 వేసాడు సంతోష్. ఓకే కానీ మాస్టర్ 2 పాయింట్ రావాలంతే. లవ్లీ చేశాడు, లవ్లీ షాట్ పెట్టాడు. గేమ్ 2-0 మాస్టర్. సంతోష్ ఇవాళ లవాల్ చూసి షాట్ కొడుతున్నాను. నేనేమన్నా అనుష్క శర్మ అనుకున్నాడు, ఈయన విరాట్ కోహ్లీ అనుకున్నాడో తెలీదు. 15 హరి గారు సర్వ్ చేస్తున్నారు.
చూద్దాం. 15లో పవన్ గారు మంచి షాట్ పెట్టారు, సూపర్ షాట్, లవ్లీగా ఎత్తాడు పవన్. ఇది కొంచెం అనుభవం అయినా కానీ ఇలా కష్టపడ్డాడు. ఆయన గురంతా పవన్ మీద 30లో ఉంది. హరిగారి గురి పవన్ మీద. సర్వ్ మళ్ళీ చేశాడు, సంతోష్ కొట్టేశాడు. బాలు సంతోష్ పడగొట్టాడు వెనక్కి, మంచిగా బ్యాక్ హ్యాండ్ వేసాడు వెనక్కి కసితో. 30-15 పాయింట్ పోగొట్టానన్న బాధలో అరిచేస్తున్నాడు బాలు గారు. లావులి 40-15 కొట్టాడు నెట్ కొట్టి మెస్సి కొట్టాడు పెద్ద ఆయన. 40-15 బాగా గేమ్ గేమ్ 2-1 పాయింట్ పోగొట్టాడు. 1-2 అయిపోయింది. ఫస్ట్ సెట్. చైలం చిక్కు మీరు ఉండండి మాస్టర్, రండి మాస్టర్. వాళ్ళ నెంబర్ గుర్తు మర్చిపోతా. ఇది ఎవరికి? ఇది మీరు వివేకన్నా 5-6 3-4 వీఆర్ 1-2. రాజా ఈసారి బాధపడుకుని నేనున్నా. కూల్ మాస్టర్. కూల్. వెయిట్ చేయండి. మా ఇంటి బాగా ఇతనా క్యాండిడేట్ ఇతనా? ఎత్తండి మీరే చేయండి, నాకు నేను చేశా. చేయండి మాస్టర్, మీరు ఇందాక చేయలేదు. సవాల్ నేను వేస్తా మీరు. చా అవుట్. టేక్ 30లో లవ్లీ మీరే. బా పవర్ఫుల్ షాట్. ఆ ర్యాలీ చాలు. 30-15 స్కోర్ 40-15 40-15 కానీ టేక్ ఎస్ కూల్ గానే ఒక పాయింట్ తెచ్చుకున్నా. లాస్ట్ మ్యాచ్ ఐ డిడ్. రెడీ 1-0. ఎత్తేను అనుకున్నా మాస్టర్. 15లో ఇన్ని మన 30° 45° యాంగిల్ 30లో ఇండియన్. లవ్లీ అచ్చి వా కొట్టే చూడు. లెఫ్ట్ ఇట్. నచ్చావు. 30-15 చా
లివ్ ఇట్ గేమ్ ఏం కాదు 1 ఈచ్ 1 ఈచ్. అంతే. టేకెన్. ఏం కాదు కూల్. నేను ప్రిపేర్డ్గా లేను, ఆ షార్ట్కి ప్రిపేర్డ్గా లేను. నేను క్యాజువల్గా ఉన్న వస్తుందిలే మనకే అని బాగా ఆడారు. మెష్లే. ఓ 30-15 ఇప్పుడు రెడీ. ఆయన నా మీదకి వేసేది 30 ఇవ్వాలి కదా. టేక్ గేమా 40 నో గేమ్ అయిందా? 30-40 అయిపోయిందా? 40-30 ఓకే. ఎవరిది 40? ఓకే మీరు 30 మేము 40 అండి. అది కుక్కుమి ఇందాక నుంచి చావ తప్పుతుంది. అమ్మా గేమా 2 అన్నా. వీ హ్యావ్ టు గో. దే ఆర్ 3-4. దే విల్ స్టే. వాళ్ళు రావాలా? వాళ్ళు రావాలి, మీరు ఉండాలి. ఆవేశం గేమ్ ఆడాలి. ఆవేశంగా ఆడినా అదేదో హార్మోన్ ఉంటుంది. రిలీజ్ అది కొట్టాలి. అది ఇంకా దిగాలే. నాది దిగుంటే మంచి ఆట అది. బాల్ ఒకలాగా బిహేవ్ చేస్తుంది మాస్టర్. ఒక్కొక్క బాల్ అసలు ఒక సీక్వెన్స్, ఒకటి ఎడిడాస్, ఒకటి హెచ్. అవుట్. అది ఇందాక నుంచి చూస్తున్నా. ఎవరు సరువు? అవుట్. గేమ్ మీరే. ఇదే బాలే. ఓకే యా. ఇది ఫస్ట్ గేమా సెకండ్ గేమా? ఓకే ఓకే. రీసవ్ మీరేమంటారని చూసా. ఈ సినిమా హీరోయిన్ మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్ సత్యాతో కాంబినేషన్ అన్న వెంటనే ఈ మూవీకి సైన్ చేసింది. తన అందం, అభినయం ఆల్మోస్ట్ సత్యాతో సరిసమానం. గుండు పగిలిండేది. పోతే పోయింది.
అజయ్ గారు, హర్ష తమ్ముడు గారు, కబీర్ సింగ్, దుహాన్ గారు అది కాదు కరెక్ట్గా ఇచ్చారు. నర్వస్ ఫీల్ అయినా కూడా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఏదో మేనేజ్ చేసామన్నాడు. ఈ సినిమా డిఓపి సురేష్ సారంగం సత్య క్లోజప్స్ తీసేటప్పుడు బహుశా కెమెరా కనిపెట్టింది ఇతని కోసమేనేమో చెప్పాడు. ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ సత్య కాకుండా వేరే వాళ్ళ షార్ట్స్ ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అని అక్కడ ఎడిట్ రూమ్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్య యాక్టింగ్తో వాయిస్తున్నాడు, మళ్ళీ నేనెందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా మారా చేస్తున్నాడు. స్కోర్ అండ్ ఈ సినిమా స్టైలిష్ తేజ సత్య వల్ల తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్కి అందం వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ ఫైట్ మాస్టర్ వింగ్ చున్ అంజీ సత్య దగ్గర చాలా ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను అని అన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ నాని శ్రీనివాస్ ఎన్ని సెట్స్ వేసిన ఈ సినిమాకి అతిపెద్ద అసెట్ సత్య గారే. నా విషయానికి అసలు దన్నగా ఓకే డైరెక్టర్గా నాకు జన్మించిన మాత్రం నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఇది అరిచి చెప్పాలి, నా గాడ్ ఫాదర్ సత్య గారు. ఆయన నాకు బ్రేక్ ఇవ్వడం వల్లే నేను వెళ్ళి లంచ్ చేసి గేమా 1-2-1 సారీ నా విషయాన్ని 2-0 నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అయితే ఒక డైరెక్టర్గా నాకు జన్మించిన మాత్రం నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఇది అరిచి చెప్పాలి, నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఆయన నాకు బ్రేక్ వేయడం వల్లే నేను వెళ్ళి లంచ్ చేసి ఎంత ఎత్తుకు ఎదిగి ఉందామనే ఆయన క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. బ్రాకెట్ ఈ పాయింట్లో సత్య గారి కాళ్ళ మీద పడ్డానికి ఒక ఫ్యాన్ స్టేజ్ ఎక్కువ వస్తుంది. నాతోటి సత్య అభిమానులకు ఒకటే చెప్తున్నాను బ్రదర్స్, మీకు హెవీ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే మా సినిమా మార్నింగ్ షోకి రాకండి, ఎందుకంటే మేము పొద్దునే మీకు ఫుల్ మీల్స్ పెడతాం కాబట్టి. స్పీచ్ రిటర్న్ బై ప్రతాప్ 15 ఆల్ కదా, 15 ఆలా. స్క్రిప్ట్సే కాకుండా ఇలా ప్రమోషనల్ స్క్రిప్ట్స్ కూడా రాయించుకుంటున్నారు, కానీ శాలరీ మాత్రం ఇవ్వట్లేదు. చెర్రీ గారిని శాలరీ చెప్పవా ప్లీజ్? ఓకే సరే అండి. ఏంటి మాస్టర్ ఇవాళ నాకు సత్య గారు శాబాష్ శాబాష్ అంతే. 15-30 అలా. ఎవరు వెళ్ళాలి? మనమేనా? ఇంకా మాట్లాడాలి నాకు. ఈయన కొట్టాలి. ఎట్లా మాస్టర్ ఎంత స్కోరు? ఈయన కొడితే 3-0. మీరే 3-ఆ? ఆ. మేము కొడతాం. అంత సీన్ లేదు. మేము కొడతాం. అయ్యి వస్తారు అన్న మాదన్. Stay front only. I'll try to attack. The wall. Sorry bro. This Ungalo's. I got excited. Your sound. ఏమన్నా మంచి Low 15. చెప్పండి మాస్టర్. Take. Super. Sensible shot. పని ఏం చేయకూడదు. 15 all. డెజర్ట్ సఫారీ వెళ్ళాం మాస్టర్. 15-30. చేస్తున్నారంటే ఆ మలిహా అని అటు సైడ్ తీసుకుపోతున్నారు, షార్జా సైడ్. ఓకే టేకెన్. అక్కడ సరిగ్గా తిప్పలేదు నా కొడుకు, నాకు జీలో కాలిపోయింది, చాలా కాలిపోయింది. తిప్పాడు అక్కడి నుంచి మళ్ళీ 40 minutes డ్రైవ్. 30 all.
ఎక్కడికో దుబాయ్ సైడ్ క్యాంప్ అంటే ఏంటో మళ్ళీ అసలు నచ్చలే నాకు. 30 all. కాబట్టి పిన్ చేసుకున్నాను. అక్కడ 30 all రీసర్వ్. నాకు కార్డ్ బైకింగ్ చేయాలని అయితే 200 ఒక గంట 2 గంటల ఇంకా. షబా 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 లవ్లీ. అయ్యి కాల్ మాస్టర్ మీకు తలకాయ ఇచ్చేస్తున్నాడు చూడండి కొంచెం. కొట్టుకో అంటున్నాడు. ఇందాక బుర్ర ఇచ్చాడు. అయ్యి బాబా ఇందాక అలా చెక్ అలా లేచిపోయింది. 40-30. ఇప్పుడే అవును గోల్డెన్ పాయింట్. అవును మర్చిపోయా మన బ్యాటలు కొనాలి. బాగాలేదా 40 గోల్డెన్ పాయింట్. బాగుంది అసలు. సూపర్. అమ్మ చూసి చూసి కొడతాడు. 10. క్యాంపింగ్ అని చేశారు కానీ మెల్లిగా క్యాంప్స్ అవేనా? అవును దూరంగా కనిపిస్తున్నాయి ఆడ. ఆ బాల్ చూడండి అన్న, బాల్ దగ్గర తీసుకోండి. నువ్వు ఎగుతున్నట్టు అనిపించలే. మనిషికి 400. లో 15. 15 all. దాని బదులు దాని పక్కనే మనం వేసుకోవచ్చు కాబట్టి దాని పక్కన కలిస్తాం. టేకన్. 60 రోజులు తెగేసేస్తారు మొత్తం జనాలు. వేస్తారు మాస్టర్ కానీ వాష్రూమ్ ఇంకోటి 15-40. ఓకే పిల్లలు అర్జెంట్ అంటారు కదా మాస్టర్. మళ్ళీ నైట్ దగ్గరలో పెట్రోల్ స్టేషన్ పెట్టుకోవాలి మాస్టర్. ఒకవేళ మనం దీనికి వెళ్తే హాఫ్ డేస్లో కూడా పెట్రోల్ స్టేషన్ ఉంది 10 నిమిషాల్లో. సంతోష్ పొంగరోడ్ సార్. ఒక గంటకు ఒకసారి ఎవరెవరో వచ్చిందని అయిపోయినా ఒకసారి తీసుకొచ్చి వీడు నా కొడుకు వస్తానని సాగు. మావాడు కూడా వాడు బాస్కెట్బాల్ ఆడేది వచ్చి అలసిపోయినాడు. ఫుల్ చౌట. వాళ్ళిద్దరు అనుకున్నారు నా కొడుకు లేకున్నారు ఇద్దరు. సాటర్డే వచ్చేద్దాం అని అనుకున్నారు. నన్ను పిలిచాడు. నన్ను నిన్న వాళ్ళు ఏదో గేమ్ ఆడతాను హరి ఆడిపిస్తున్నాడు కదా. నన్ను లోపలికి వచ్చేలా పిలిచాను మీ వాడు. అంకుల్ రన్ అంకుల్ నాతో ఆడండి ఏదో. ఆడు బయట నిలబెట్టి వాళ్ళు గొడవ పడుతున్నారు కానీ నన్ను ఆడనే పడలేదు. నేను వెళ్తాను అంటే ఉండు అంకుల్ అంటాడు. 30 ఓ వీ లాస్ట్ ఫస్ట్ 2 points. ఓ సారీ 30 వెళ్తుంటే పాపం వచ్చాడు. ఎందుకో వెళ్ళిపోకూడదనేమో. 15 all. ఓకే కుదరలే మనకి. ఫస్ట్ ఇది నెట్ టచ్ అయ్యి ఫస్ట్ ఇది రేర్ కోఇన్సిడెన్స్. మళ్ళీ రీసా మళ్ళీ ఫస్ట్ సార్. ఇంతవరకు మన హిస్టరీలో లేదు కదా 2 సార్లు. 1.5 year 2 yearsలో ఇప్పటివరకు లేదు. ఇది రీసర్వ్. ఇప్పుడు ఇంకేంది రీసర్వ్ 2 సార్లు పైన పోయింది. అవును అయిపోయింది. 2 సార్లు అయిపోయినట్టేనా? నాకు తెలియదు రూల్. సరే ఓకే ఓకే దిస్ ఇస్ ద రూల్. సరే ఓకే ఇప్పుడు వచ్చి 15-30. ఎవడు మాస్టర్ ఏదో కొట్టేస్తున్నారు ఇక. ఈ టైంలో జనం చుట్టుపక్కల కొడుకునే పరిస్థితి ఏర్పాట్లు ఉంటాయి. 15-40. కాదు ఏముంది ఇక్కడ? ఆటోడ్రమ్ చాలా దూరంలో ఉంది కదా. ఆడే ఉంది 30-40. అక్కడ బిల్డింగ్ ఒకటి వైట్ బిల్డింగ్ ఉంది చూసారా? దాని ముందు చూసారా? నేను అసలు ఇప్పుడు గోల్డెన్ పాయింట్. పైసలు కట్టారు మాస్టర్. టేక్ ఉన్నాయి పంపించనా ఎన్ఆర్ఐ అకౌంట్కి? నేను చెప్తున్నా మనం రూపాయి ఎక్స్ట్రా ఇచ్చాను. రూపాయి పావాలా మీరు ఇచ్చి 30,000 ఇచ్చాను. 2-1 స్టార్ట్ విత్ us. 1 రూపీ 20 మా సార్ ఇక్కడ పని వాళ్ళు ఉన్నారు కొత్త సెట్ వాళ్ళు ప్రతి నెల పంపిస్తుంటారు. బస్ నెంబర్ లేదు. వాళ్ళు ఎత్తున్నాడు మనకి
నంబర్ లేవు. ఇది ఎవరికి మాస్టర్? బాలు గారు, ఇది నేను, ఇది చంద్రగా, ఇది వివేక్ అన్న, ఇది సంతోష్, వివేక్, సంతోష్, మీరు, నేను, బాలు, పవన్. నంబర్లు ఎవరు? మనది 6, 5, 6. 5, 6. ఓకే, ఇంకా మంచిది. 3, 4 ఎవరు? ఓకే, మీరు. ఓకే, వాళ్ళు ఫస్ట్ బయట వస్తారు. ఓకే, ఎంత టైం లైట్లు ఆపుతున్నాడు వీడు ఒక్కొక్కరుగా. వీడు బాగా కొంచెం అడవిలో యాక్టివ్గా ఉన్నాడు. ఎంత 11:30 మన టైమే అవ్వలే, ఇంకా డబ్బులు కట్టిన టైమే అవ్వలే. 12 వరకు వాడు వస్తే కూడా వాడి కాలర్ పట్టుకు అడగడమే, ఏందిరా ఎప్పుడు వస్తున్నావు అని. 12 తర్వాత దించి, సార్ కొంచెం చూడండి సార్, మళ్ళీ వస్తాం, ప్యాకేజ్ తీసుకుంటాను చెప్పండి. నేను లేదు, మళ్ళీ మనోడు ఫిక్స్ అయిపోతే ఇక్కడ రామ్ ఇంకా ఇవ్వలే. అన్నదాత సుఖీ భవ అని టెలిషేప్ వేసి వెళ్ళిపోదాం, క్రీడాదాత సుఖీ భవ అని వెళ్ళిపోదాం, ఏమి ఇవ్వకుండా. హాఫ్ అన్ అవర్ లేట్కి స్టార్ట్ చేసామని చెప్తాం. అది నీ ప్రాబ్లం. ఇది బేసిక్గా మీరిద్దరు కదలలేదు ముందుకి, ఆయన చూసి చేస్తుడు. మంచి చూడు ఎంత ఉందో. కొట్టకపోనే ఇదిగోండి బాబు. ఓకే, ఫిషింగ్ వెళ్ళాలి మళ్ళీ. మాస్టరు ఫిషింగ్ ఎక్కడికి వెళ్ళారు? మాస్టర్ మీరు కొట్టారని మిమ్మల్ని చూస్తున్నాను, ఆయన రిటర్న్ చేశాడా? ఎత్తాడు, అసలు మామూలుగా ఎత్తలే ఆయన. అమ్మా భలే ఎత్తాడు కొంచెం, అది కూడా వైట్ తగిలేసింది. మీరు మాస్టర్ ఇక్కడ బాత్రూమ్కి వెళ్ళొచ్చారా? లేదు, అదే ఏడా అని అది ఇంకేం చేయలేను దీన్ని. ఫిషింగ్ చేయాలి మాస్టర్. ఏం చేయాలి? ఫిషింగ్ అన్నారా? పిస్సింగ్ అనుకుని వింటాను అప్పటి నుంచి, అందుకే బాత్రూమ్ అంటా. పిస్సింగ్ వెళ్ళండి మాస్టర్, ఏముందని. అవునా, ఫిషా కానీ ఓకే. ఎక్కడ అక్కడ అది మీరు కష్టంలే. నా కష్టం, అయ్యో నేను వేవులు తట్టుకోలేను మాస్టర్. మామూలు వేవ్స్ కాదు, అది ఇట్లా ఊగిపోయింది. అంత అడ్వెంచర్ అంటే పిచ్చల్లలు. హైలైట్ ఏంటి తెలుసా, యాట్ ఇలా ముందు ఉంటుంది కదా, ఆడ పండుకొని ఉంటారు చూసారా, దానికి ముందు చెప్పండి. నాకు ఎక్సైట్మెంట్, నాకు భయమే కనపడుతుంది. చెప్పండి. దానికి ముందు ఒక రౌండ్ ఉంటుంది. ఓకే, ఈ మెట్లు పైకి మెట్లు ఎక్కుతాం. అవును కదా, ఆ కింద వెనక కూర్చోవచ్చు. అది స్లైడింగ్ డోర్ అనమాట. అవి వెళ్తూ వస్తూ ఆ డోర్ వేసాడు, అది ఇరుక్కుపోయింది. మీరు చెప్పారు దీక్ష వచ్చి ఓపెన్ చేసింది. దీక్ష అయితే దీక్షకి నేను లోపల లక్కీగా మా ఆవిడ దీక్ష పండుకున్నాడు. ఓకే, కూర్చొని పండుకొని నిద్రపోతున్నాడు. అయితే రావట్లే ఎంతసేపటికి. వాడు సార్ లోపల నుంచి ఎమర్జెన్సీ డోర్ ఉంది, అది ఓపెన్ చేయమని. అది ఎక్కడుంది? బెడ్ ఉంటుంది, లోపల బెడ్ ఉంది. ఆ బెడ్ మీద కూర్చుంటే మనకి అది తీయచ్చు. ఆమె ఎలా తీయాలో తెలిసిపోద్ది, ఈజీ అంటాడు. లక్కీగా మా దీక్ష గారు తీసేసింది. అది సింపుల్ ఇలా నింది వచ్చేసింది. అక్కడి నుంచి వచ్చారు బయటికి మా బుడ్డోడు. అక్కడ శ్లోక ఊరికనంటే చాలు, అటు నుంచి వస్తారు లోపలికి వెళ్తారు, అటు నుంచి లోపలికి వెళ్తారు, అటు నుంచి బయటకు వస్తారు. ఇలా కదిలిపోతా ఉంది. చేపలు పడదామని ఎంత ఆశ్చర్యలేనా. నేను అనుకున్నా చేపలు కానీ ఎక్కువ పడితే ప్రతి ఇంటికి వచ్చి ఒక 2 చేపలు ఇచ్చేద్దాం. నమ్ముతారో లేదో, ఇక దరిద్రం ఒక్క చేప పడలే. అది ఇప్పుడు పడవ ఇలా ఉందా, ఓకే, ఇదే పడవ అనుకోండి. మేము ఇటు కూర్చున్నాం, గాలం ఇట్టేస్తాం. ఓకే, గాలం వెళ్ళిపోతా ఉంది నీళ్ళల్లో. అంటే కింద కరెంట్ అంటారంట దాన్ని. ఆ వేవ్స్ కింద నుంచి బాగా కొట్టేస్తున్నాయి ఇలా ఇలా ఇలా. చేపలు దూరంగా వెళ్ళిపోతాయి, చేపల దగ్గర రావట్లేదు. ఈ గాలం కూడా వెళ్ళిపోతుంది. సరే అని అటేసాం పడవకి. పడవ మూవింగ్ ఆపుతాడు. ఆపినప్పుడు కదులుతా ఉంది. ఇటు సైడ్ కూర్చున్నాం, ఈసారి అటు సైడ్ కూర్చున్నాం. గాలం అటేస్తే ఏమైతుంది తెలుసా, ఆ తాడు గాలం పడవ కింద నుంచి మళ్ళీ ఇటే వస్తుంది. వాడు ఇక్కడ అన్నాడు, అక్కడ అన్నాడు, 4 గంటలు అయిపోయింది. 4 గంటలు ఒక్క చేప కూడా పడలేదు. ఒక్క చేప పడలేదు.
పాపం లేడీస్ కాకపోతే 2 గంటలు 45 నిమిషాలు పోవడానికే 45 మినిట్స్. వాడు ఏం చేశాడంటే దుబాయ్ యాట్ మెరీనా ఉంది కదా, యాట్ క్లబ్ అని ఒకటి ఉంది, అక్కడ యాట్లు ఉన్నాయి. ఓకే, అక్కడ ఎక్కించి అక్కడి నుంచి అలా లోపల తీసుకుని వచ్చి బుర్జ్ అల్లారా ఉంది కదా, దాని వెనక నుంచి ఆ వెనక బుర్జ్ ఖలీఫా వరకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ వరల్డ్ ఐలాండ్స్ ఉన్నాయి, ఆ పక్కనే పట్టిస్తాను, అక్కడ పడతాయి అంటే చేపలు. సూపర్. అంటే నాకు ఈ మోషన్ సిక్నెస్ వల్ల నేను అట్లాంటి వాటిని ఎగ్జైట్ అవ్వట్లేదు, ట్రై కూడా చేయట్లేదు, వెళ్ళి కూడా తీసుకెళ్ళలే. ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళామండి. యాక్చువల్లీ నాకు ఈ ఎమిరేట్స్ క్లబ్ మెంబర్షిప్ ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్ళాం. బాగుంది ఆ ప్లేస్. ఏంటంటే అది రిసార్ట్ లాగా జేబీఆర్లోనే ఉంది. జేబీఆర్ దగ్గర దుబాయ్ హార్బర్కి వెళ్ళాం కదా, ఆ దుబాయ్ హార్బర్ అక్కడ యూటర్న్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పక్క అదనమాట. వెళ్ళాము, అక్కడ పూలు, అక్కడ వాటర్ పార్క్ లాగా ఉంది. రిసార్ట్కి వాటర్ పార్క్ లింక్డ్. అక్కడ ఎక్కడ ఉంది యూటర్న్ పార్కింగ్ దగ్గర? ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళి యూటర్న్ తీసుకున్నారు, యూటర్న్ తీసుకోకుండా రైట్, అక్కడ ఒక రైట్ తీసుకొని వెళ్ళాలి. అట్లా ఉంది పక్కనే లే మెరిడియన్ హోటల్. ఓకే, చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ కిడ్స్ ప్లే ఏరియా. మా పాప అయితే మేము ఊరికి చూడడానికి వెళ్ళాను, ఫ్రీయే కదా, ఒకసారి చూసేద్దాం పోయేసి. వాటర్ పార్కు అవన్నీ ఉన్నాయి, 10 ఇయర్ కిడ్స్ వరకు ఫ్రీ అబ్బా చాలా ఉన్నాయి. మా పాప దిగాలి నేను నీళ్ళల్లో, ఊరికి చూసేసి వెళ్దామా, చూసేసి ఒక 4 hours చూడడానికి సరిపోయింది మాకు. బీచ్ అవి ఇవి చూసుకొని వచ్చేదాన్ని. వెళ్ళొచ్చు ఒకసారి మళ్ళీ. ఈసారి అలాంటి హోటల్ బుక్ చేసుకోవాలి సమ్మగా. లాంగ్ బీచ్ లాంటిది భలే ఆప్షన్ అండి. మన రిసార్ట్లు ఇప్పుడు మన ఫామ్ హౌస్ ఏమంటే మన ఎఫర్ట్ ఎక్కువ, మనం ఎంగేజ్ చేసుకుంటూ ఉండాలి. ఈసారి అలా కాకుండా ఒక 2 రోజులు చూస్తే మీరు చూస్తే వెళ్ళినాం రిలాక్స్, వాడు ఫుడ్ పెడతాడు, మనం చిన్నది వేసినామా, ఫోటోలు తీసుకున్నామా. ఎవరు ఎంత స్కోరు? మీరు 2 అన్నా? మేము మీతో ఆడలేదు కదా ఇంకా. వరుసగా ఇద్దరితో ఆడతాం మాస్టర్. అసలు ఈరోజు మన ఇద్దరు కాంబినేషన్ పెద్ద పడలే అసలు, అంత గొప్పగా మనం యూజువల్ వీక్స్లో ఆడినంత గొప్పగా ఆడలే. మనకు కూడా హోమ్ గ్రౌండ్ అట్లా ఉంటుంది అదైతే. ఇది తడి బాగా ఇవాళ మంచి ఎక్కువ ఉంది, బాల్ స్కిడ్ అయిపోతుంది. నేను ఎన్ని కొడితే బయటికి వెళ్ళిపోయింది. ఓకే, ఈసారి కదా లవాల్ చూడండి మంచు. రీసర్వ్ ఆడేమా నెక్స్ట్ అవునా? ఈరోజు అంతా అసలు ఆడలేదా మీ ఇద్దరు? 15లో రీసర్వ్. ఏందిరా ఈ షాట్? 30లో. ఆ షాట్ ఏందిరా? కొన్నిసార్లు పాయింట్ వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ అసలు 30లో లేదు నాకు. మాస్టర్ నేను ఎత్తున్నప్పుడు వస్తుంది అనుకున్నాం, అసలు రాట్లే ఇంకా. అయినా స్మాష్గా కమిట్ అయినా మేము. గ్లాస్ కొంచెం తొడవాలేమో. ఓకే 30-15. అమ్మా వదిలేండి. ఓకే నేను వెళ్ళిపోతున్నాం అనుకున్నా. ఓకే 40-15. ఎవరు? నేను అది ఇంకా కొంచెం కంట్రోల్ ఇంకా లేదు, అది వెనక్కి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. 40-30. ఏం కాదు, కొట్టేస్తారు కానీ ఈ పాయింట్ అయిపోలే. ఈ సర్వ్ మార్చాలి నేను. ఈ సర్వ్ టేకన్ గోల్డెన్ పాయింట్. గోల్డెన్ పాయింట్. $1-0. ఫస్ట్ సెట్ అయితే అయిందే.
తీసుకోండి. హార్డ్ ఉంది ఇది లోతుగా కొడుతుంటే ఉంది. బాల్. థర్టీలో రిసర్వ్ 40లో గేమ్ చూసారు మీరే సార్ మాస్టర్. అయిపోయింది మాస్టర్. అయిపోయింది కదా, గేమ్ అయింది. లవ్ 30లో అంటాను. ఆల్మోస్ట్ ఐడియా ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందు వచ్చుంటే వెళ్ళాలి మనమే అని వెళ్ళిపోయి ఉంటా. మీరే మీరే ఫిఫ్టీన్ ఆల్. థర్టీ 15. కొన్నిసార్లు ట్రై చేసిపోయినప్పుడు పర్లేదు కానీ చాటే చెత్తగా ఎత్తుకున్నాం. ఎక్కువ ఎక్స్పెరిమెంట్ లేసాను మాస్టర్ ఈసారి మాత్రం. ఎంత ఇప్పుడు స్కోర్ మాస్టర్? 40-30. కాదు ఈ పక్క ఉన్నాడు. 1 2 3 4 5 6th పాయింట్ ఇది. 40-30 గేమ్. 1-1 1 2-0. 2-0 మీరే. కాదు అయిపోయింది 3-0. వివేకాన్ని మీరు రావాలి ఒకసారి, అది తుడిచే వస్తానండి. ఏం కాదు ఆడదాం కొద్దిసేపు, వాడు చెప్పేంత వరకు ఆడదాం. క్లీన్గానే ఉందిలే. మామూలు మీరేనా మీరే మన మామూలు ప్లేట్స్ అనుకున్నాడు వాడు. 3 గంటలకు బుక్ చేసినది ఆడతారు అనుకో అంటాడు. రెడీ. ఈయన సర్వ్ ఒక్కటి కూడా వదలకూడదని ట్రై చేస్తానండి. ఈయన రిస్ట్కి ఛాన్స్ ఇచ్చా అనవసరంగా. అసలు ఎలా కొడతావు స్వామి ఆ షాట్? ఆయనకి లూజ్గా ఇస్తే రిస్ట్లో పట్టని కొడతారు ఆయన. టేకన్ అమ్మాయ్యా మమ్మయ్య, ఓ మమ్మయ్య. ప్రతిసారి అంటే కష్టం. అది ఆ బాల్ బాగాలేదు. వేరేది ఏమంటారా? ఇది కొంచెం ట్రై చేయండి ఒకసారి. వాడు ఏడుస్తాడు, వాడు ఇప్పుడే అంటున్నాడు. టేకన్
మీరే టేకన్ పోయిర్రు. ఎంత 40-50 50-40 కదా. అదే మందే ఎక్కువ ఎంత కరెక్ట్ అవుతా ఇన్నేనా ఒక హాఫ్ హార్ట్ అయితే వెళ్ళా ఏం కదే ఏం కాదు నేను ఎత్తొచ్చా? లేదు టేకన్ మీరే గేమ్ ఇందాక నేను చేసినట్టు గుర్తున్నది సర్వ్ మీరు చేయండి ఇప్పుడు 1 1-0 ట్రై మీరు తీసుకోండి పర్లేదు చా $30-15 in 40-15 in game super 2-0 వెళ్ళిపోదాం ముందుకి కుదిరినంత ఇదిగా ఇందాకంటే వదిలి కొట్టాల్సింది వచ్చేసింది ఊపు ఇన్ వావ్ కొంచెం హెచ్చులకు పోయినాయి షాట్కి సారీ మాస్టర్ ఏదో గ్రౌండే కానీ డెలికేట్ ఏది వరుస 3 పోయాయా వా మాస్టారు 2-1 ఇది సర్వ్లో పోయినాయి చేద్దాం పడండి సెట్ చేద్దాం ఏం కాదు వాటర్ వచ్చేసరికి చేద్దాం కొద్దిసేపు నేను పవన్ ఆడతా నేను పవన్ మంది కాదు మన ఆపలేదు మనం వెళ్ళేంత మనం ఏదో స్టార్ట్ చేయలేదు మళ్ళీ ఆపేస్తాడు వాడు కూడా అలా మీరు బ్రేక్ తీసుకుంటా అంటే వేరే మంది ఆడేస్తాం లేదా మార్చేద్దాం సెట్ మీకు ఓకే మీ ఇద్దరు ఒక సెట్ అన్నారు కదా మీ ఇద్దరు సెట్ ఆడేసే కానీ సో మీరు 1-2 అనుకుందాం మీరు 3-4 అనుకోండి సరిపోతుంది స్టార్ట్ చేయండి ఎవరో అవుట్ పర్లేదు 3 గంటలు కరెక్ట్గా సరిపోయింది 6 మంది అయితే ఇప్పటికి అంటే సాటిస్ఫై అయిపోయినా అలసిపోయాము కాకపోతే లేట్గా అర్లీగా స్టార్ట్ చేయడం వల్ల 12 అనే ఫీలింగ్ ఇంకా జీర్ణించుకోలేదు 12 అనిపిస్తుంది కానీ బాడీ అలసిపోయింది
ఒక 5 నిమిషాలు లేట్ అని చెప్తున్నాను. ఈ సెట్ ఆడేసి వెళ్ళిపోదాం. వాడు వచ్చి అడగని, టైం చూసుకోలేదు. బా స్కిడ్ అయిపోయింది. స్కిడ్ అవుతున్నట్టు తెలిసిపోయింది నాకు బ్యాట్లో. 15 ఆల్ కదా? కాదు ఆ పక్క ఉన్నాడు ఆయన. ఐదు 15:30 30:59 ఉండాలి. 15:30 మీరే. $15.40. Lovely, టేక్ అండ్ పవన్. సూపర్ వ్యాలీ. Lovely. లాస్ట్కి ఆయన దృష్టి గెలిచింది. అబ్బా మీరు అనుకున్నట్టు కరెక్ట్గా వచ్చి మీరు కరెక్ట్గా పెట్టారు. అది గేమ్ మీరే. యూజువల్గా జనాలు ఆగి స్మాష్ కొడతారు, మీరు పరిగెత్తా వచ్చి ఎగిరితే కరెక్ట్గా బాల్ వచ్చింది కొట్టే సెల్పే. ఏం కదా అండి అయిందా మీ తూగన్నా ఆడలేదా అండి. పడే వచ్చి నిలబడుకోమన్నాడు. అసలు ఇబ్బందిగా ఉంది. అడిగినా కూడా చెప్పచ్చు. ఏ 30-40. అందులోనూ డబ్బులు కూడా ఇలా ఇంకా. వాడు ఒక మాట చెప్పమంటారా? అంతేనాడా? సరే ఓకే. 5 నిమిషాలు టైం ఎంత? ఊరికి డబ్బులు కడతా. 5 నిమిషాలు ఆడేస్తాం. 5 నిమిషాలు అని చెప్పండి. సెట్ ఆడేద్దాం. మీరేనన్నా ఎవరు ఆడాలి? ఎవరుంటారన్నా? సంతోష్ బ్రో. అంతే సార్. వాడు వెళ్ళిపోమంటే చెప్పేసేయండి. కానీ స్టార్ట్ చేశారు మాస్టర్. అక్కడే ఉన్నాయి బాల్స్ అన్ని, మీ సైడే ఉన్నాయి. సంతోష్ కమాన్ స్టార్ట్. సూపర్. లవ్ 15. అయ్యయ్యా ఇలా వచ్చి ఇలా పాస్. సరే మాస్టర్. 15 ఆలా?
అవుట్. లవ్లీ. అది కట్ చేసి వెళ్ళిపోయాను. ఈరోజు ఈ షాట్ ఫస్ట్ టైం మిస్ అయిపోయింది. ఓకే 30-15. ఎక్కడ తప్పు చేశాను? ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ రావాల్సింది కాదు. 40-15 కదా.